ఓం శ్రీమాతే నమః. వెల్కమ్ టు సుష్మిత వ్లాగ్స్ అండి. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. న్యూ ఇయర్ వచ్చేస్తుందని సంబరాలు చేసుకుంటున్నాం కదా మనం అందరము. అసలు న్యూ ఇయర్ అంటే ఏంటో మనకి హిందూ ధర్మం ప్రకారం కోరుకుంటున్నాను. ఈ వీడియోలో ఒక మెసేజ్ అండి. ఈ మెసేజ్ ఎవరికంటే హిందూ ధర్మం పాటించే వారికే మెసేజ్ అండి. హిందూ ధర్మం పాటించే వాళ్ళు ఇలా చేయకూడదు అంటారు చాలా మంది. అవునండి, డిసెంబర్ 31 వస్తుంది, ఎందుకు రాదు? కానీ దాని గురించే మాట్లాడుతున్నాను. న్యూ ఇయర్ అంట అని అందరూ తెగ సంబరాలు చేసుకుంటారు కదా. మన హిందూ ధర్మం ప్రకారం ఇది గుర్తుపెట్టుకోండి అందరు కూడా. మనము న్యూ ఇయర్ ఎల్లుండి మాత్రం చేసుకోవద్దండి. మనము ఉగాది రోజే మన హిందూ ధర్మం ప్రకారం కొత్త సంవత్సరం అనేది ఏర్పడుతుంది. ఇది ఎందుకు మర్చిపోతున్నారు అందరూ కూడా? ఎవరన్నా చేసుకొని అంటండి, హిందూ ధర్మాన్ని ఆచరించే వాళ్ళు మాత్రం అస్సలు చేసుకోకండి, ఓకేనా? హిందూ ధర్మాలు పాటించే వాళ్ళకే ఈ సందేశం. మనం 31 రోజు గట్టిగా అరవడం గాని, కేకలు వేయడం గాని, 12 కాగానే విచక్షణ లేకుండా అరవడము, కేకులు కోసుకొని తినడము, తాగి తందనాలు అనడము మన హిందూ ధర్మంలో లేదు. ఇలా చేయడం ఇది మర్చిపోతున్నారు అందరు కూడా. అందుకే పక్షులకి తెలుసంట, ప్రకృతికి తెలుసు సూర్యోదయం నుంచే మనకి రోజు అనేది ఏర్పడుతుంది. కానీ ప్రకృతికి ఏమని తెలుసు అంటే కొత్త సంవత్సరం కాదు ఇది, మన కొత్త సంవత్సరం కాదు, ఉగాది కొత్త సంవత్సరం అని పక్షులకు తెలుసు, అన్ని జంతువులకు తెలుస్తుంది. అసలు ప్రకృతిలో మార్పు అనేది ఉండదు, కానీ మనుషులకే తెలీదు. చేసుకునే వాళ్ళు చేసుకొనివ్వండి. మనము మన పద్ధతిని, మన ఆచారాల్ని పాటిద్దాం. ఇది అందరూ గుర్తుపెట్టుకోండి. కొత్త సంవత్సరం అనేది ఉగాదితో మొదలవుతుంది, ఓకేనా? జనవరి నుంచి మొదలవుతుంది అని అనుకుంటున్నారేమో, క్యాలెండరే చేంజ్ అవుతుందండి అంతే. ఇది కొత్త సంవత్సరము, కొత్త జనవరి అంటే మనం వేడుకలు చేసుకోవాలి, కేకులు కోసుకోవాలి. హిందూ ధర్మ ప్రకారంగా ఉగాది నుంచి మన కొత్త సంవత్సరం ఏర్పడుతుందండి. ఇది అందరూ కూడా మర్చిపోకండి. మనము విచక్షణ లేకుండా అరవడం కానీ, రాత్రి 12 కాగానే న్యూ ఇయర్ వచ్చేస్తుందని తెగ అరుస్తుంటారు. తాగి వేడుకలు చేసుకుంటారు. కానీ మన హిందూ ధర్మంలో ఇలా చేయడం నిషిద్ధం అండి, తప్పు అది. హిందూ ధర్మం ప్రకారము ఉగాది నుంచి మనకి వేడుక అనేది మొదలవుతుందండి. కొత్త సంవత్సరం పేరుతో మొదలవుతుంది. ఇది క్యాలెండర్ మారుతుందే తప్ప మన జీవితాలు ఏమీ మారిపోవండి, అక్కడే ఉంటాయి. కాకపోతే క్యాలెండర్ ఒక్కటే మారుతుంది. ఇది గమనించుకోండి అందరూ కూడా. 31 వచ్చేస్తుందని విచక్షణ లేకుండా రాత్రి 12 కాగానే, అసురులకే ఇలా రాత్రి 12 కాగానే అరవడము, కేకలు వేయడము అది ఒకటి ఉన్నదండి. అసురులు అంటే తెలుసు కదా, రాక్షసులు అన్నమాట. మన మనుషులం, రాక్షసులం కాదు. మనిషిగా వేడుకలు చేసుకోవాలి, కానీ రాక్షసిబద్ధంగా చేసుకోవద్దు. మనుషులలాగా వేడుకలు చేసుకోవాలి. ఇది మర్చిపోవద్దు అందరు కూడా మర్చిపోకండి. దయచేసి ఈ వీడియోని మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి. ఒక చిన్న హెల్ప్ అండి, అందరు కూడా షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, సపోర్ట్ ఇవ్వండి, ఓకేనా? న్యూ ఇయర్ అనేది ఇలా చేసుకోకుండా ఉండకండి. హిందూ ధర్మాన్ని పాటించండి. అందరూ జాగ్రత్తగా ఉండండి, క్షేమంగా ఉండండి, ఓకేనా?